హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ది చిట్టి వ్లాగ్స్ బై వాణిశ్రీ ఛానల్. ఇప్పుడు ఒక సూపర్ టేస్టీ స్వీట్ రెసిపీనైతే చూసేద్దాం. విత్ జస్ట్ 3 ఇంగ్రీడియెంట్స్ ఓన్లీ. అవేంటంటే ఎప్పుడూ అవైలబుల్‌గా ఉండేటువంటి గోధుమ పిండి, షుగర్ అండ్ నెయ్యితోటి ఈ రెసిపీనైతే చేసేయొచ్చు. సో, ఈ రెసిపీని ఎలా చేయాలంటే ఫస్ట్ అయితే దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసి దానిలో ఒక కప్ ఆఫ్ షుగర్ తీసుకొని అదే సేమ్ కప్ తోటి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని షుగర్ సిరప్‌నైతే మనం రెడీ చేసుకోవాలనమాట. ఈ షుగర్ సిరప్ మరిగిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అదే పాన్‌లోకి ఇందాకల ఏదైతే కప్పుతో షుగర్ తీసుకున్నారో సేమ్ కప్పుతోటి సేమ్ క్వాంటిటీలో నెయ్యినైతే తీసుకొని పాన్‌లో వేయండి. ఆ ఘీ మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత అదే సేమ్ కప్ క్వాంటిటీతో గోధుమ పిండినైతే తీసుకొని ఆ నెయ్యిలో అయితే వేసి వేయించండి. ఇక్కడేంటంటే ప్రతీదీ కూడా షుగర్, గోధుమ పిండి, నెయ్యి ఈ 3 కూడా సేమ్ క్వాంటిటీతోనే తీసుకోవాలండి. ఈ కొలతలతో చేస్తే ఈ రెసిపీ అనేది చాలా బాగొస్తుందండి. ఇలా గోధుమ పిండిని నేతిలో వేయించుకొని బాగా అది గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత దానిలో షుగర్ సిరప్‌నైతే యాడ్ చేసుకోవాలనమాట. ఈ షుగర్ సిరప్ యాడ్ చేసుకునేటప్పుడు గ్రాడ్యుయల్లీ మిక్స్ చేసుకుంటూ ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ మనమైతే మంచిగా మిక్స్ చేసుకోవాలనమాట. ఇలా ఒక 5 నిమిషాల పాటు పాన్‌లో మనం మీడియం ఫ్లేమ్‌లో తిప్పుకుంటూ ఉంటే ఈ మిక్స్చర్ మొత్తం దగ్గర పడుతూ ఉంటుంది. లాస్ట్‌కి దీనిలో ఉన్నటువంటి నెయ్యి అనేది పైకి తేలుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్. దీనిలోకి మనం ఎటువంటి మిల్క్ కానీ ఫ్యాన్సీ పౌడర్స్ కానీ యూస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ 3 ఐటెమ్స్ తోటి ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఇది ప్రసాదంగా కానీ లేకుంటే ఏదైనా స్పెషల్ అకేషన్‌లో లేకుంటే ఈవినింగ్ స్నాక్ అయినా సరే పర్ఫెక్ట్‌గా అయితే వస్తుంది. సో డోంట్ మిస్ దిస్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి ఫర్ మోర్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం. థాంక్స్ ఫర్ వాచింగ్.